కృష్ణలీలలు. గురుదక్షిణ. పురోహితుడైన గర్గాచార్యులను పిలిపించి శాస్త్రోక్తంగా రామకృష్ణులకు ఉపనయనం చేయించాడు వసుదేవుడు. మహానుభావులైన రామకృష్ణులకు నిజానికి గురువు వద్ద విద్య నేర్చుకోవలసిన పనిలేదు. అయినా వారు లోకాచారాన్ని పాటించారు. సందీపుడనే విద్వాంసుణ్ణి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చింది. చనిపోయిన తన కుమారుణ్ణి తెచ్చి ఇవ్వమని అడిగాడు సందీపుడు. అలాగేనన్నారు రామకృష్ణులు. సందీపుడు కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి ప్రభాసతీర్థం వద్ద స్నానం చేస్తూ నీళ్లల్లో మునిగిపోయాడు. పంచజనుడనే దానవుడు మృంగాడు ఆ బాలుల్ని. రామకృష్ణులు అక్కడికి వెళ్ళి నీళ్లల్లో మునిగి లోపల దాగి ఉన్న పంచజనుణ్ణి చంపి వాడి పొట్టలో వెదుకగా గురుపుత్రుడు కనిపించలేదు. అప్పుడు వారు యమలోకానికి వెళ్ళగా యముడు సందీపుణ్ణి కుమారుణ్ణి బ్రతికించి రామకృష్ణులకు అప్పగించారు. పిమ్మట వారు గురుపుత్రుణ్ణి తెచ్చి సందీపుడికి గురుదక్షిణగా సమర్పించి గురువర్యుల రుణం తీర్చుకున్నారు. దానవుడు పంచజనుణ్ణి చంపినప్పుడు అతని దేహంతో పాటు పుట్టిన శంఖాన్ని తీసుకున్నాడు కృష్ణుడు. అదే శ్రీకృష్ణుడి దివ్య శంఖం పాంచజన్యం.